హాయ్ అండి. ఈరోజు విజ్జు హోమ్ కిచెన్‌లో ముదర్ చికెన్‌ని చక్కగా సాఫ్ట్‌గా, టేస్ట్‌గా ఎలా వండుకోవాలో చూపిస్తాను. మనకి లేయర్స్‌లా ఉందనుకోండి ముక్క, అదైతే ముదరదనే అర్థం అండి. దాన్ని ఈ విధంగా వండుకోండి చక్కగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో మసాలా దినుసులు ఏవి చూపిస్తున్నవి వేసుకోవాలి. ఏంటి లవంగా, దాల్చిన, మిరియాలు, 2 యాలకులు వేసుకొని చక్కగా వేయించండి. ఆయిల్ కొంచెం మీడియం హీట్‌లో ఉండాలండి. లేకపోతే మనకి దినుసులు మాడిపోతాయి. అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలు కూడా తరిగి వేసుకోండి. పచ్చిమిరపకాయలు కూడా కొంచెం ఆయిల్‌లో వేయించాక, కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి. కరివేపాకు వేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. చిటపటలాడేటప్పుడు తుల్లుతాయి. కొంచెం గరిటె ఇలా అడ్డు పెట్టుకొని మనం వేయించుకున్నాం అనుకోండి, తుల్లకుండా ఉంటాయి. చక్కగా ఇలా వేగిన తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలను వేద్దాం. ఇవి మీడియం సైజు 4 ఉల్లిపాయలండి. గ్రేవీ కోసం అని చెప్పి నేను కొంచెం ఎక్కువ ఉల్లిపాయలను వేసుకున్నాను. చక్కగా ఇలాగ ఎర్రగా వచ్చేంత వరకు వేయించండి. ఇలా వేయించిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం టమాటా ప్యూరీని వేసుకోవాలి. నేను ఒక 3 పెద్ద సైజు టమాటాలని చక్కగా ఇలా ప్యూరీలా చేసి వేసాను. ఇదంతా ఇలా వేసేసుకున్నాక ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం, అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు, దీంతో పాటు ఒక టేబుల్ స్పూన్ ఫుల్లుగా ధనియా పౌడర్ వేసుకోండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్. ఇవన్నీ వేసుకొని చక్కగా కలిపేసుకొని ఒక నిమిషం పాటు వేయించండి. బాగా మిక్స్ అయ్యేటట్టు కలపండి. ఇలా గ్రేవీలో చేసుకొని మనం చికెన్ వేసుకున్నాం అనుకోండి, చక్కగా ముక్క బాగా పీల్చుకుంటుంది. అంటే ఉడుకుతున్నప్పుడు ఇలా గ్రేవీతో పాటు బాగా పీల్చుకుంటుంది. మనం మ్యారినేట్ చేసినా కూడా ముక్క ముదరగా ఉంటే అస్సలు ఉప్పు, కారం పట్టదండి. ఈ విధంగా వండుకుంటే చక్కగా వస్తుంది. చూడండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. ఇది కూడా కొంచెం వేగాలి. ఇలా గ్రేవీ వచ్చి మనం ముక్కేసామనుకోండి, మూత పెట్టి ఉంచుకుంటే చక్కగా పడుతుంది. అందుకే నేను మ్యారినేట్ చేయకుండా డైరెక్ట్‌గా ఇలా వండుతున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ పోసుకొని చక్కగా పేస్ట్‌లా చేసుకోండి. ఆయిల్ పైకి తేలినంత వరకు కూడా ఉడికించుకోవాలి. ఫ్లేమ్ అయితే మీడియంలోనే ఉండాలి. చక్కగా చూడండి ఇప్పుడు ఆయిల్ పైకొచ్చింది కదా! ఇప్పుడు మనం ఇందులో చికెన్ పీసెస్‌ని వేసేసుకుందాం. ఇక్కడ ముక్కలు మీడియంగా కట్ చేసుకోండి. మరీ పెద్ద ముక్కలైతే ఉడకడం కష్టమవుతుంది. నేను చూపించిన విధంగా సైజు కట్ చేసుకుంటే మీకు చక్కగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఈ గ్రేవీతో పాటు ఒక 5 నిమిషాలు అలాగా ఫ్రై చేయండి. అంటే మొత్తం అంతా కూడా ఈ ముక్క పీల్చుకునేటట్టు చక్కగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేశాక, ఇలా దగ్గరగా చేర్చుకొని మూత పెట్టి ఒక 20 నిమిషాలు సిమ్‌లో వదిలేయండి. ముక్క మనకి ఈ ఇగురుతో పాటు ఉడికి టేస్ట్‌గా వస్తుందండి. చూడండి. చికెన్‌లో ఉండే వాటర్ కూడా పైకొచ్చింది. ముక్క కూడా 50% వరకు ఉడికిపోయింది. చక్కగా ఇలా ఒక్కసారి బాగా కలుపుకునేక ఇందులో మనకి గ్రేవీ తిక్‌గా రావాలి అనుకుంటే చూడండి, నేనిక్కడ కాజు పేస్ట్ వేశానంటే జీడిపప్పు కొంచెం నానబెట్టి పేస్ట్‌లా చేసి వేశాను. టేస్ట్ చాలా బావుంటుందండి ఇది వేసుకుంటే. మనం పల్లీలైనా సరే నానబెట్టి ఇలా పేస్ట్‌లా చేసి వేసుకోవచ్చండి. లేదా పెరుగైనా వేసుకోండి. నేనిక్కడ టమాటా వేశాను కాబట్టి పెరుగు వేయకుండా ఈ పేస్ట్ వేసుకున్నాను. చక్కగా ఇదంతా బాగా కలిపేశాక, మళ్ళీ మూత పెట్టుకొని సిమ్‌లో ఉంచి ఇంకొక పావుగంట సేపు వదిలేయండి. పావుగంట తర్వాత మూత తీసి చూద్దాం. హ్మ్. మళ్ళీ ఒక్కసారి కలుపుకోండి చక్కగా. మీరు కొంచెం మందపాటి గిన్నెని పెట్టుకోండి. అడుగు అంటకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులో ముక్క ములిగేంత వరకు వాటర్ పోసుకోండి. ఇలా చక్కగా వాటర్ ఇలాగ చివర్లంబట పోస్తే మనకి వాటర్ క్వాంటిటీ ఎలా సరిపోయిందో లేదో తెలుస్తుందండి. చూడండి. ముక్క ములిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. ఇలా పోసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక పావుగంట సిమ్‌లోనే ఉంచండి. హైలో పెట్టకండి అస్సలు. సిమ్‌లోనే ఉంచుకోండి. ఇప్పుడు పావుగంట తర్వాత మూత తీద్దాం. ఆయిల్ పైకి తేలింది కదా! ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకోండి. నేనిక్కడ ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేశాను. వేసి చక్కగా కలిపేయండి. చాలా టేస్ట్‌గా వచ్చిందండి నాకు కూర. అసలు ముదరదా, లేతదా అనేది అసలు తేడా తెలియలేదు. చక్కగా ముక్క ఉడికింది. టేస్ట్ కూడా బావుంది. చూడండి గ్రేవీ కూడా దగ్గరగా అయ్యింది కదా! ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. వేసుకొని శుభ్రంగా కలిపేయండి. ఫ్రెండ్స్ నేను చెప్పే విధానం గాని, మీకిలా చేసి చూపించే విధానం నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇంతవరకు ఓపికగా చూసినోళ్ళకి చాలా థాంక్స్ అండి. కొత్తగా చూస్తున్నోళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. చూడండి మొత్తం ఇలా అంతా బాగా కలుపుకోండి.
ఇంకో విషయం మనకి చికెన్ కర్రీస్ అయితే మన ఛానల్‌లో చాలా ఉన్నాయండి వెరైటీస్. ఒకసారి వాటిని కూడా మీకు టైం ఉన్నప్పుడు వాచ్ చేయండి. చూడండి మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోండి. గ్రేవీ అయితే చాలా చక్కగా వచ్చిందండి. మనం కాజు పేస్ట్ వేసాం కదా! వేస్తే మనకిలా చిక్కగా చక్కగా వస్తుంది. చూడండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.